ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు ఏ రోజున వచ్చింది, నవమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమే ఎప్పటితోటి ముగుస్తుంది, ఈ రోజున శ్రీరామునికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి, అలాగే పూజని ఏ సమయంలో చేయాలి, అసలు పూజా విధి విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజున పెళ్లి కాని వారు ఈ రోజున ఏమి చేస్తే వారికి వివాహం అనేది అవుతుంది, అలాగే ఏ విధమైనటువంటి శ్లోకాలను కానీ మంత్రాలను కానీ స్తోత్రాలను కానీ పఠించాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి కనుక చూస్తుంటే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది. సో దట్ మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చండి. అసలు ముందుగా శ్రీరామనవమి అంటే ఏమిటి అంటే, శ్రీరాముడు పుట్టిన రోజుని మనము శ్రీరామనవమిగా జరుపుకుంటాము. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే శ్రీరాముని రూపంలో 7వ అవతారంలో భూమి మీద జన్మించారు. శ్రీరాముడు సకల గుణాభిరాముడు, అలాగే ఆదర్శప్రాయుడు కూడా. ఆ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారు. అంతేకాకుండా రాముడు 14 ఏళ్లు అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఇదే రోజు. అలాగే సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే అని ప్రజలు విశ్వసిస్తారు. అయితే ఈ రోజు ఇంత విశిష్టతమైనటువంటి శ్రీరామనవమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే, ముందుగా నవమి తిథి సమయం చూసుకుంటే కనుక శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు నవమి తిథి ఏప్రిల్ 16, 2024 మంగళవారం రోజున సాయంత్రం 4:22 నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 17, 2024 బుధవారం రోజున సాయంత్రం 5:14 వరకు ఉంటుంది. పంచాంగం ప్రకారము సూర్యోదయంకి ఉన్నటువంటి తిథి ప్రకారమే మనము ఏ రోజున ఉందో ఆ ప్రకారం చూసుకొని మనం పండగలు అనేవి జరుపుకుంటాం. కాబట్టి మనకి నవమి తిథి వచ్చేసి ఏప్రిల్ 17 బుధవారం రోజునే సూర్యోదయానికి ఉంది కనుక శ్రీరామనవమి పండుగని ఏప్రిల్ 17 బుధవారం రోజున జరుపుకోవాలండి. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు వచ్చేసి ఏప్రిల్ 17 బుధవారం రోజున ఉదయం 8 గంటల లోపల కనుక వీలైతే మీరు పూజ అనేది చేసుకోండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే, అంటే ఇంత తొందరగా చేసుకోవడం కుదరదు అనుకునేవారు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 వరకు మంచి శుభగడియలు ఉన్నాయి కనుక ఈ సమయంలో కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ రోజు చేసేటువంటి పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందామా? మరి శ్రీరామనవమి రోజున ఉదయమే నిద్రలేచి తలంటి స్నానం చేసి మీ దగ్గర పసుపు రంగు దుస్తులు ఉంటే వేసుకోండి, లేకపోతే ఏ రంగైనా పర్వాలేదు. ఆ తర్వాత పూజా మందిరము ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకొని పూజా మందిరం గడపకు ఇంటి గడపకు పసుపు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకొని గుమ్మానికి మామిడి తోరణాలు పూలమాలలతోటి చక్కగా అలంకరించుకొని ఇంటి ముందు రంగవల్లులు అనేవి వేసుకొని పూజకి కావాల్సినటువంటి సామాగ్రిని సిద్ధం చేసుకొని నైవేద్యాలన్నింటినీ వండుకొని పూజని ప్రారంభించాలి. ఇప్పుడు ముందుగా ఒక పీటని తీసుకొని దానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఈ పీటని ఎక్కడైతే పెట్టుకొని పూజ చేస్తారో అక్కడ కూడా పసుపు నీళ్లు చల్లుకొని చక్కగా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ బొట్లతోటి అలంకరించుకొని పూజ కోసము సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడినటువంటి పటమును కానీ, లేదా శ్రీరాముని ప్రతిమని కానీ, లేదా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి కలిసి ఉన్నటువంటి చిత్రపటమును కానీ పూజకు ఉపయోగించవచ్చు. మీ దగ్గర కనుక శ్రీరాముని ప్రతిమలు ఉంటే ముందుగా వాటిని పంచామృతాలతోటి అభిషేకించిన తర్వాతే పసుపు కుంకుమ గంధమ బొట్లు పెట్టి పూజ చేసుకోవడానికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ చిత్రపటమే ఉంటే ఆ పటములకి పసుపు కుంకుమ గంధమ బొట్లు పెట్టి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలా సిద్ధంగా ఉంచుకున్నటువంటి పటాలకి ప్రతిమలకి పూలమాలలతోటి పువ్వులతోటి చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి. ఒకవేళ మీకు అందుబాటులో దొరికితే కనుక సన్నజాజి పువ్వులతోటి తామర పువ్వులతోటి అలంకరించుకోవాలి. అలాగే ఈ రోజున తప్పకుండా ఆ శ్రీరామచంద్రమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి
తులసిమాలని సమర్పించాలి. నైవేద్యం కోసము పానకము, వడపప్పు, అరటికాయలు, కమలాకాయలు, కొబ్బరికాయలని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. మనము ముందుగా ఏ పూజ చేసినా కానీ ఆ గణనాథుని పూజించిన తర్వాతే పూజ అనేది చేస్తాం. కాబట్టి మనము ముందుగా ఆ గణనాథుని ధూపదీప నైవేద్యాలతోటి పూజించిన తర్వాతే ఆ శ్రీరాముని పూజ అనేది ఆరంభించాలి. దీపారాధన కోసము వెండి కుందులని కానీ లేదా ఇత్తడి కుందులను కానీ తీసుకొని ఒక్కొక్క కుందుల్లోకి 5 ఒత్తుల చొప్పున ఒత్తులనేవి తీసుకొని దీపారాధన అనేది చేయాలి. ఈ దీపారాధన కేవలం ఏకహారతితో మాత్రమే చేయాలి. ఆ తర్వాత ధూపం కూడా వేయాలి. ఈ పూజ మొత్తము ఏ సమయంలో చేసుకోవాలి అంటే కనుక మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేయాలి. ఎందుకంటే ఆ శ్రీరామచంద్రమూర్తి మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించారు కనుక ఈ పూజని మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేసుకోవాలి. అలాగే తప్పకుండా ఈ రోజున శ్రీరాముని శ్లోకం పఠించాలి. అది ఏమి? శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నమ వరాననే అనేటువంటి ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం చేసిన ఫలితం లభిస్తుందని, అంతేకాకుండా శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పండితులు తెలియచేస్తున్నారు. ఒకవేళ ఇది చదవడం రానివారు ఆయన నామమైనటువంటి శ్రీరామ అని 108 సార్లు స్మరించినా అంతే ఫలితం ఉంటుందని పండితులు తెలియచేస్తున్నారు. ఇలా ఈ శ్లోకాన్ని పఠించిన తర్వాత శ్రీరామ అష్టోత్తర శతనామావళితోటి ఆ శ్రీరాముని పూజించాలి. అలాగే మీకు వచ్చినటువంటి శ్రీరామ రక్ష స్తోత్రం కానీ, శ్రీరామాష్టకం కానీ, శ్రీరామ సహస్రం కానీ, శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకం అనేటువంటి అధ్యాయంని పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. చివరిగా కొబ్బరికాయను కొట్టి నీరాజనం సమర్పించాలి. ఇంతటితోటి శ్రీరాముని పూజ అనేది ముగుస్తుంది. ఈ విధంగా ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే కనుక దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి పంచామృతంతో అభిషేకము, శ్రీరామ ధ్యాన శ్లోకములు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. అలాగే శ్రీరామనవమి రోజున శ్రీరామదేవుని కథవ్రతమును ఆచరించడం చాలా మంచిది. ఇలా పూజ పూర్తయిన తర్వాత శ్రీరామ రక్ష స్తోత్రము, శ్రీరామ నిత్య పూజ వంటి పుస్తకాలని తాంబూలంతో కలిపి ముత్తైదులకు ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని పురోహితులు తెలియజేస్తున్నారు. అలాగే సీతారాముల కళ్యాణంలో వాడిన తలంబ్రాలని ఇంటికి తీసుకువచ్చి పెళ్లి కాని వారి తల మీద వేస్తే వివాహం జరుగుతుంది అని, అలాగే ఎవరైనా పెళ్లి కుదిరి ఉంటే కనుక వారి తలంబ్రాలలో ఈ తలంబ్రాలు కొన్ని కలపడం వల్ల వారి దాంపత్యం అనేది అన్యోన్యంగా ఉంటుంది అని చెప్పి పురాణాలు, శాస్త్రాలు, పండితులు తెలియచేస్తున్నాయి. ఆ కోదండ స్వామివారి కళ్యాణం చూడడం కోసము మనమే కాకుండా సకల లోకాల దేవతలు కూడా దిగి నుంచి భూమికి దిగి వస్తారంట. భద్రాచలంలో ఆ కోదండ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకని ఈ సంవత్సరం మనం కూడా ఆ శ్రీరామనవమికి సీతారాముల వారి కళ్యాణమును చూసి ఆ స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సును పొందుదాము. అందరికీ మరలా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.